బికాస్ జస్ట్ వాళ్ళు అక్కడికి ఆ మాస్టర్స్ ఫినిష్ చేయడానికి మాత్రం వెళ్తున్నారు. ఇంతకు ముందు అక్కడే మాస్టర్స్ చేసి అక్కడే జాబ్ కొట్టి అక్కడే సెటిల్ అయ్యేవారు. ఇప్పుడు జస్ట్ మాస్టర్స్ చేసి ఇక్కడికి వచ్చేసి అట్లీస్ట్ కొంచెం ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ తో వస్తున్నారు ఇక్కడికి. అవును, బేసికలీ ఏమైపోయిందంటే అండి, ఇది వరకు క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే తీసుకునేవారు యుఎస్ లో. ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ కూడా బిజినెస్ అయిపోయింది. చాలా నార్మల్ యూనివర్సిటీస్, యావరేజ్ యూనివర్సిటీస్ కూడా బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ ని, మంచి జిఆర్ఈ స్కోర్ లేని స్టూడెంట్స్ ని కూడా తీసేసుకుంటున్నాయి. సో దానివల్ల ఏమైంది, ఆ క్వాలిటీ అనేది తక్కువ అయిపోయింది. క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అయింది. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్ కి అక్కడ ఆపర్చునిటీసే తక్కువ. ఇప్పుడు ప్లస్ ఈ లాస్ అనేది స్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు ట్రంప్ వచ్చాక కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికన్స్ కే ఇద్దాము అనే పాలసీ అనేది తీసుకొస్తున్నారు. రైట్. సో వాళ్ళకి అది మనం థ్రెట్ అయిపోయాం. బట్ మీరు టాప్ మేనేజ్మెంట్ చూసారంటే టాప్ సిఇఓస్ అంతా మన కంట్రీ వాళ్ళు. సో అక్కడ వెళ్ళి స్కిల్స్ అనేది ఎక్వైర్ చేసుకుని, జస్ట్ ఏంటంటే యూఎస్ కి జనరలీ లైఫ్ స్టైల్ బాగుంటుంది, అక్కడ కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనే మెంటాలిటీతో వెళ్తారు.